హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ 2025 సంవత్సరంలో మనకి మొబైల్లో కావచ్చు, మనకి కంప్యూటర్లో కావచ్చు, మనకి ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మీకు మొబైల్లో కావచ్చు, మీకు కంప్యూటర్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, గూగుల్ క్రోమ్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి మై ఆధార్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే హోమ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఆధార్ కార్డు సంబంధించి అంటే ఉడాయికి సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్ మనకు ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఎవరికైనా ఇబ్బంది కనిపించినట్లయితే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా అంటే ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరైతే ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే రావచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే మై ఆధార్ అనే ఆప్షన్ మనకైతే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు కంప్యూటర్కి మౌస్ని కావచ్చు, మీకు హ్యాండ్ని కావచ్చు, జస్ట్ మీరు అలా పైకి తీసుకువెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు సెకండ్ రోలో డౌన్లోడ్ ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకు ఎలా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, లేదా మీకు ఆధార్ కార్డు మీద ఉండే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కావచ్చు, లేదా వర్చువల్ ఐడి నెంబర్ కావచ్చు, వీటిని మనం ఎంట్రీ చేసి తర్వాత ఒక క్యాప్చర్ మనం ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆధార్ కార్డ్ నెంబర్ క్యాప్చర్ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చింది. మనం విత్ ఇన్ 1 మినిట్లోనే ఆ యొక్క ఓటీపీని మనం ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. మనకు సెర్చింగ్ అయితే జరుగుతుంది. అంటే మన యొక్క ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఆధార్ కార్డు సంబంధించి పీడిఎఫ్ని ఓపెన్ చేసే ప్రాసెసింగ్లో చాలామంది కూడా పాస్వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియక సో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరైతే భయపడాల్సిన పని లేదండి. సింపుల్ అనమాట పాస్వర్డ్ అనేది ఓపెన్ చేయడం. మీ యొక్క ఆధార్ కార్డులో ఏవైతే స్టార్టింగ్ 4 లెటర్స్ ఉన్నాయో ఆ 4 లెటర్స్ని మీరు క్యాపిటల్ లెటర్స్లో మీరు టైప్ చేయాలి. తర్వాత మీకు ఇయర్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఏ సంవత్సరంలో జన్మించారో దాన్ని మీరు ఎంట్రీ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్కి మీ యొక్క నేమ్లో సో రాజు అనుకోండి, స్టార్టింగ్ 4 లెటర్స్ RAJU క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ ఏంటి 1997 అనుకోండి, 1997 అని చెప్పేసి మీరు టైప్ చేయాలన్నమాట. అంటే రాజు 1997 అని చెప్పేసి మీరు టైప్ చేసి ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేస్తే దెబ్బకు మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది.